హలో ఎవ్రీవన్, మన ఛానల్ ఫస్ట్ మైల్ స్టోన్ క్రాస్ చేసిందనే హ్యాపీనెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటాం చెప్పండి. అందుకే ఈ రోజు ఒక స్కూల్లో చిన్న పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్స్ లో ఒకటి సక్సెస్ఫుల్ అయిందనే చెప్పాలి. కానీ మళ్ళీ స్కూల్స్ ని విజిట్ చేయాలనే కోరిక ఇంకా పెరిగింది. అది ఎలా చేస్తా అనేది నా ఫ్యూచర్ వీడియోస్ లో అయితే మీరు చూస్తారు. యాక్చువల్లీ మేము స్కూల్స్ కి వెళ్ళి ఏదైనా పిల్లలకి యూజ్ అయ్యేవి ఇద్దాం అనుకున్నాం. అవేనండి నోట్ బుక్స్, స్టేషనరీ కిట్స్ లాంటివి ఇద్దాం అనుకున్నాం. మాకు తెలిసిన అంకుల్ కి చెప్పాం ఇలా చేద్దాం అనుకుంటున్నామని. అంకుల్ మాకు నోట్ బుక్స్ కంటే టేబుల్ బుక్స్ ఇస్తే బెటర్, వాళ్ళు హాలిడేస్ లో నేర్చుకుంటారు అని అన్నారు. సో నేను మా హస్బెండ్ ఫిక్స్ అయ్యాం అదే చేద్దామని. అందుకే వాళ్ళకి టేబుల్స్ బుక్స్ ఇచ్చాం. వాళ్ళకి ఇస్తున్నప్పుడు నాకు నా స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయి. మాకు మా చిన్నప్పుడు ఇలా ఎవరైనా వచ్చి బుక్స్ అవి ఇచ్చినప్పుడు అనిపించేది నేను కూడా పెద్దయ్యాక ఇలాగే ఇవ్వాలి అని. మా ఫ్రెండ్స్ తో కూడా చాలా సార్లు డిస్కస్ చేసేదాన్ని, వాళ్ళు కూడా చేద్దామనేవారు. బట్ అందరూ ఒకే చోట లేకపోవడం, కుదరకపోవడం వల్ల మేము అనుకున్నది జరగలేదు. బట్ అది ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం అయితే నాకు ఉంది. అది ఇప్పుడు ఈ స్కూల్ తో స్టార్ట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మీరే చెప్పండి, మీ చిన్నప్పటి కోరికలు ఏమైనా తీరుతాయన్న నమ్మకం అనిపించినా ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇలా చేసి గొప్ప కోసం ఈ వీడియో పెట్టట్లేదు. నా వీడియో చూసి ఎవరైనా వేరే వాళ్ళకి తోచిన హెల్ప్ కాదు, ఉపయోగపడే హెల్ప్ చేస్తారని పెట్టాను. ఏమో ఇప్పుడు నేను చూసిన కలిసిన పిల్లల్లో కూడా నాకు వచ్చిన చిన్నప్పటి కోరిక వాళ్ళకు కూడా కలగచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, పాజిటివ్ గా కోరుకునే కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా జరుగుతాయంటే ఇదేనేమో. సో ఆల్వేస్ బీ పాజిటివ్. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నా అంటే మీ అందరి సపోర్ట్ వల్లనే. స్కూల్లో టీచర్స్ మాకు చాలా సపోర్ట్ చేసి బాగా రిసీవ్ చేసుకున్నారు. పిల్లలందరూ వాళ్ళ చక్కటి స్మైల్ తో మాకు వెల్కమ్ చెప్పారు. వాళ్ళతో ఉన్న ఆ కొంచెం సేపు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు మా పాప ఐరా ఒకటి నేర్చుకుంది, మనం కూడా వేరే పిల్లలతో షేర్ చేసుకోవాలి అని. Bye bye. Bye. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ఇట్లు మీ అమ్మ పాఠశాల. మరి లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Bye.